సో హెలికాప్టర్ అయితే స్టార్ట్ అయింది. అసలు ఇందులో ఏదైనా స్పెషల్ ఉందంటే అది ఇదే. సో రివర్స్ మూడ్లో కూడా ఎగురుతుంది ఇలాగా. ఇది వచ్చేసి 3D స్టంట్స్ అన్నమాట, ఇన్వర్టెడ్ మోడ్. హాయ్ గైస్, దిస్ ఇస్ సురేష్ బల్క్ సూపర్ కార్స్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఫుల్ లెంత్ వీడియో. సో ఈరోజు స్పెషల్ ఏంటన్నది మీకు ఈ బాక్స్ చూస్తేనే అర్థమైపోతుంది. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ మాట. నాకు ఆర్సీ కార్స్ అన్న, ఆర్సీ హెలికాప్టర్స్ అన్న, ఆర్సీ ప్లేన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ మాట. సో దీన్ని తీసుకోవాలని వెళ్ళలేదన్న మోర్ దెన్ 15 years నుంచి నా డ్రీమ్. ఈవెన్ 15 years కాదు, 20 years నుంచి డ్రీమ్ మాట. సో ఫైనలీ ఇదైతే ఆర్డర్ పెట్టి 1 month అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో అసలు మనకి ఏమేమి వస్తాయి సో అన్నీ చూద్దాం. ఇది మీరు అనుకుంటున్నట్టు జస్ట్ నాట్ ఏ టాయ్ అండ్ నాట్ ఫర్ ద కిడ్స్, బై ది వే చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో ఇప్పుడైతే చూద్దాం. ఇది వచ్చేసి ఫ్రమ్ ఫ్లైవింగ్ మాట. నేను ఆలీ ఎక్స్ప్రెస్లో అయితే ఆర్డర్ చేసా. సో డెలివరీకి 15 to 20 days అయితే టైం తీసుకున్నారు. సో ఫైనలీ వచ్చేసింది. సో యాక్చువల్లీ చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అన్బాక్సింగ్ చేయడానికి. ముందు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, వాటి కోసం అయితే తెలుసుకుందాం. సో ఇది కంపెనీ వచ్చేసి ఫ్రమ్ ఫ్లైవింగ్ మాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు FW450L V3 స్మార్ట్ హెలికాప్టర్. అండ్ అలాగే దీనికి వచ్చేసి GPS మోడ్ అయితే ఉంది, సేమ్ లైక్ డ్రోన్ లాగా అయితే ఫ్లై అవుతుంది. సో అలాగే 1 key to రిటర్న్ బ్యాక్ మాట, హోమ్కి అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే ఇన్వర్టెడ్ మోడ్, అంటే ఇది ఇలాగా ఫ్లై అవుతుంది అండ్ ఇలా కూడా ఫ్లై అవుతుంది అండ్ రివర్స్ డైరెక్షన్లో కూడా ఫ్లై అవుతుంది. చాలా క్రేజీగా ఉంటుంది అన్నమాట. అంటే ఇది నాట్ ఏ నార్మల్ హెలికాప్టర్, ఇది వచ్చేసి 3D స్టంట్స్ హెలికాప్టర్ అంటారన్నమాట. సో అలాగే ఆటో ఫ్లై అంటే ఆటోమేటిక్గా సర్కిల్స్ అయితే ఫ్లై అవుతుంది. సో అలాగే 8 కూడా. సో ఇంక లైట్ ఎందుకు అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఈవెన్ ఈ క్యారీ కేస్ కూడా చాలా స్పెషల్ అన్నమాట. లైక్ ఏ సూట్ కేసులే ఉంటుంది. మనం ఇందులో సింపుల్గా ప్యాక్ చేసుకొని ఎక్కడికైనా ఈజీగా అయితే తీసుకుపోవచ్చు. అలాగే ఈ క్యారీ కేస్ తీసుకోవాలంటే, ఓన్లీ క్యారీ కేస్ తీసుకోవాలంటే అరౌండ్ లైక్ 200 to 250 dirhams అయితే ఉంటుంది, ఓన్లీ క్యారీ కేస్. లోగో అండ్ ఫ్లైవింగ్ బ్యాజింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్యారీ కేస్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయాలంటే చాలా ఈజీ. సో ఈ 2 లాక్ని పుల్ చేసేలాగా సో ఈజీగా అయితే ఓపెన్ చేయొచ్చు. వావ్, చాలా క్రేజీగా అయితే ఉంది అసలు చూడండి బిల్డ్ క్వాలిటీ అన్నీ. సో కాంపోనెంట్స్ ఎలా ఫిక్స్ చేశారు, చాలా బాగుంది. సో ఫస్ట్ హెలికాప్టర్ అయితే తీసేద్దాం. చూడండి, నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నా. ఇందులో 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, వైట్, గ్రీన్, ఆరెంజ్. సో దీని షెల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్లాస్టిక్, బట్ లోపల షాజీ బాడీ ఏదైతే ఉందో అది వచ్చేసి కార్బన్ ఫైబర్. ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నా. సో ఇది పక్కకేడేద్దాం. సో ఇది వచ్చేసి ఛార్జర్, ఇది చూడవచ్చు ఇక్కడ బ్యాజింగ్ ఫ్లైవింగ్. సో ఇది వచ్చేసి 4.20 watts అండ్ 3.85 watts అయితే సపోర్ట్ ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని కూడా పక్కకేడేద్దాం. సో ఎల్ఎంకి సెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎల్ఎంకి సెట్తో మొత్తం హెలికాప్టర్ని టేర్ డౌన్ చేయొచ్చు అండ్ అసెంబుల్ కూడా చేయొచ్చు చాలా ఈజీగా. సో ఇది పక్కకేడేద్దాం. సో రేడియో చూడడానికి మట్టుకి చాలా బాగుందబ్బా. సో చూడండి అలా ఇందులో 4 AAA బ్యాటరీస్ అయితే వేయాలి. అలాగే క్విక్ స్టార్ట్ గైడ్. సో ఇది ఖచ్చితంగా మనం చెక్ చేయాలి, లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది ఇది. ఎందుకంటే 1,30,000 మీరు ఇండియాలో తీసుకోవాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ హెలికాప్టర్ ఇది. సో ఖచ్చితంగా మీరు ఫ్లై చేసే ముందు ఇదైతే ఒకసారి చెక్ చేయాలి ఖచ్చితంగా. సో ఇది కూడా పక్కకిట్టేద్దాం. సో ఇది వచ్చేసి టైల్ రోటర్. సో దీనికి కూడా బ్రష్లెస్ మోటార్ అయితే ఆఫర్ చేశారు. సో ఇది పక్కకిట్టేద్దాం. సో అలాగే ఒక టైప్ సి టు టైప్ ఏ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి సాఫ్ట్వేర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే బ్లేడ్ హోల్డర్ మాట. సో మీకు మేబీ అర్థం అవ్వకపోవచ్చు, తర్వాత మీకైతే చూపిస్తా దీని యూజ్ ఏంటన్నది. పవర్ కార్డ్ ఛార్జర్కి. దిస్ ఈస్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇవి వచ్చేసి మెయిన్ రోటర్ కార్బన్ ఫైబర్ బ్లేడ్స్. చూడొచ్చు చాలా లైట్ వెయిట్ మాట. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అఫ్కోర్స్ బాగుంటుంది, ఎందుకంటే 1,30,000 అంటే ఆ మాత్రం ఉంటుంది.
సో దీని అన్బాక్సింగ్ అయితే ఇదే. ఇప్పుడైతే మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేసి ఫ్లై చేద్దాం. బ్యాటరీ చూడడానికి అయితే ఎలా ఉంటుంది. సో దీనికి వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఆఫర్ చేశారు, లిథియం అయాన్. సో ఫ్రమ్ ఫ్లైవింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు BT5000-74 14.8 వాట్స్. దీంతో ఇది ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే హెలికాప్టర్ వచ్చేసి అరౌండ్ 24 minutes to 26 minutes అయితే ఫ్లై అవుతుంది. సో చాలా హెవీ మాట ఇది. సేమ్ బ్యాటరీ మనం బై చేయాలనుకుంటే దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 220 నుండి 250 dirhams అయితే ఉంటుంది ఒరిజినల్ బ్యాటరీ. ఇప్పుడు మనం ఈ హెలికాప్టర్ని స్పీడ్గా అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే టైల్ అయితే ఇన్స్టాల్ చేస్తా. చాలా ఈజీ మాట. సో ఇక్కడైతే హోల్ ఉంటుంది. సో అందులో పెట్టి ఇలా పుష్ చేసినట్టయితే ఇక్కడ లెవర్ ఉంటుంది, ఇది లాక్ అవుతుంది అన్నమాట. సో టైల్ సెక్షన్ అయితే కంప్లీట్. సో ఇప్పుడు మెయిన్ బ్లేడ్స్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. సో దీనికి వచ్చేసి ఈ ఎల్లంకి సెట్ అయితే యూజ్ అవుతుంది మనకి. సో వీడియో అయితే స్పీడప్ చేస్తా. సో మీరు మేబీ దీన్ని టాయ్ అనుకుంటారు. ఇది అఫ్కోర్స్ టాయే, బట్ నాట్ ఫర్ కిడ్స్. ఇది మళ్ళీ చెప్తున్నా ఎందుకన్నా అది మీకు అర్థమవుతుంది తర్వాత వీడియోలో. మేబీ మీకు చిన్నగా అయితే కనిపించవచ్చు, కానీ ఒక 2x2 టైల్కైనా పెద్ద సైజులో అయితే ఉంటుంది. ఇది రియల్ హెలికాప్టర్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో, అంటే బ్లేడ్ పిచ్ చేంజ్ చేసుకోగలుగుతుందో, సేమ్ ఇది కూడా అదే విధంగా బ్లేడ్ పిచ్ అయితే చేంజ్ చేసుకోగలుగుతుంది. సో అందుకే ఎంత ఎక్స్పెన్సివ్. దీనికి వచ్చేసి 3 సర్వోస్ అయితే ఇన్స్టాల్ చేశారు. ఓకే, మెయిన్ రోటర్ బ్లేడ్స్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇట్స్ డన్ ఆల్మోస్ట్. ఇప్పుడైతే బ్యాటరీ ఇన్స్టాలేషన్. సో బ్యాటరీ ఇప్పుడైతే ఓకే. సో అంతా డన్. ఇప్పుడు మనం ఈ రేడియోలో బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఇందాక వచ్చేసి నేను AAA బ్యాటరీస్ అని చెప్పాను. ఇందులో AAA బ్యాటరీస్ కాదు, AA బ్యాటరీస్ 4 బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేయాలి. సేమ్ క్లాక్లో యూస్ చేస్తాం కదా అయ్యే. ఈ రేడియో కంట్రోల్ ఆన్ చేయాలంటే ఇక్కడ 2 పవర్ బటన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ హోల్డ్ చేయాలి 2 seconds. డన్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రియల్ హెలికాప్టర్. ఈ RC-3D హెలికాప్టర్ చూడడానికి మేబీ చిన్నగా అనొచ్చు మీకు వీడియోలోని, బట్ ఇది ఎంత పెద్ద సైజ్ అంటే మీరు చూడొచ్చు. ఈవెన్ 2x2 టైల్ చూడండి, ఈవెన్ 2x2 టైల్కైనా పెద్ద సైజులో అయితే ఉంది. గైస్ ఇన్కేస్ ఎవరికైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇన్కేస్ ఇప్పుడు చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇండియాకి ఎలా లేదన్నా 1,25,000 నుండి 1,30,000 అయితే మీకు ఛార్జ్ చేస్తారు. ఇన్కేస్ మన సైడ్ నుండి అయితే బై ద వే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, మన సైడ్ నుండి అయితే అరౌండ్ 95,000 అయితే పడుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లో సురేష్ బల్క్ సూపర్ కార్స్ అన్నాను ఉన్నది చూడండి. సో రన్ మూడ్లో పెడితే రన్ అవ్వాలి. యాక్చువల్లీ మెయిన్ రోటర్స్ అయితే రొటేట్ అవ్వాలి, బట్ అవ్వవు. ఎందుకంటే ఫస్ట్ దానికన్నా ముందు హెలికాప్టర్ని అయితే అన్లాక్ చేయాలి. సో అన్లాక్ చేయాలంటే ఈ జాయిస్టిక్ని ఎలా హోల్డ్ చేసి పట్టుకోవాలి 2 seconds. ఓకే డన్. సో హెలికాప్టర్ అయితే స్టార్ట్ అయింది. సేమ్ రియల్ హెలికాప్టర్ ఫీలింగ్ అయితే ఉంటుంది అలా. ఫ్రెండ్ వచ్చేసి GPS మోడ్లో ఉంది. సో దీనికి వచ్చేసి ఇన్వర్టెడ్ మోడ్ అని ఉంటుంది. సో ఇదే ఆ స్విచ్. యాక్చువల్లీ నేను ఒక్కడనే ఫ్లై చేస్తున్నాను. సో అలాగే నా సెల్ఫ్ నేనే వీడియో తీసుకుంటున్నా. ఇది వచ్చేసి 3D స్టన్స్ అన్నమాట, ఇన్వర్టెడ్ మోడ్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్టన్స్?
ఇందులో ఏదైనా స్పెషల్ ఉందంటే అది ఇదే. సో రివర్స్ మూడ్లో కూడా ఎగురుతుంది ఇలాగా, ఐ మీన్ ఫ్లై అవుతుంది. చూడండి అసలు ఎంత క్రేజీగా ఉందో. యాక్చువల్లీ ఇంత క్లోజ్గా అయితే ఉండకూడదు, నేను ఇప్పుడు డేంజర్ జోన్లోనే ఉన్నాను. సో బ్యాక్ టు నార్మల్ మూడ్. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇలా ఫ్లై చేస్తున్న టైంలో బ్యాటరీ లో బ్యాటరీ అయిపోతే, ఐ మీన్ 0%కి వచ్చేస్తే అసలు పరిస్థితి ఏంటని. సో నో ప్రాబ్లం గైస్, దీనికి వచ్చేసి ఆటోమేటిక్ ఆప్షన్ అయితే ఉంది. సో లో బ్యాటరీ అయినా వెంటనే ఆటోమేటిక్గా హోమ్కి అయితే వచ్చేస్తుంది. సో అది డిటెక్ట్ చేసుకొని. బట్ ఇక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ పర్పస్ హోమ్ బటన్ అయితే ఉంది. సో మనం అయితే సారీ గైస్, నేను ఒక్కళ్ళే తీసుకుంటున్నాను, ఏమనుకోద్దు. సో ఇక్కడ హోమ్ బటన్ అయితే ఉంది. సో దాన్ని అయితే ప్రెస్ చేద్దాం. సో ఆటోమేటిక్గా హోమ్కి వస్తుందో లేదన్నా చూద్దాం. సో అదైతే వస్తుంది. యాక్చువల్లీ మీరు చూడొచ్చు, చాలా స్మూత్ ల్యాండింగ్ అసలు. యాక్చువల్లీ జీపీఎస్ కోసం సెర్చింగ్లో ఉంది అది, అంటే ఎక్కడి నుంచి ఫ్లై అయిందో. సో ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటుగా అక్కడే ల్యాండ్ అవుతుంది. చూడండి ఎంత క్రేజీగా ఉందో. అసలు నేను ఏం చేయట్లేదు, సో ఆటోమేటిక్గా ల్యాండ్ అవుతుంది. చాలా స్మూత్ ల్యాండింగ్ అసలు. వావ్, నైస్ అబ్బా, అలా చాలా క్రేజీగా ఉంది. ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయిపోయింది మోటారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బై ద వే మేక్ షూర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టుకోండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియో.